ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమో నరసింహాయ నమః. మీనరాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదలబోతోంది. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న బాధ, భయం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వీటికి పరిష్కారం కనిపించే సమయం దగ్గరపడింది. ఈ వీడియోను చూస్తున్న ప్రతి మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోండి. నరసింహస్వామి అనుగ్రహం వచ్చినప్పుడు శత్రువులు కూడా మీ ముందు నిలబడలేరు. అదృష్టం ఒక్కసారిగా మీ వైపు తిరుగుతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు ఎదురుచూసిన శుభవార్త మీ చెవిలో పడే సమయం వచ్చింది. ముఖ్యంగా మే 19 మంగళవారం నుండి మే 22 శుక్రవారం వరకు గ్రహాల సంచారం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకురాబోతోంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తి రాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 800-836-6716. కొంతమందికి ధనలాభం, కొంతమందికి ఉద్యోగావకాశం, మరికొంతమందికి కుటుంబంలో ఆనంద వార్తలు వినిపించబోతున్నాయి. కానీ ఈ వీడియోలో చెప్పే ఒక ముఖ్యమైన సూచనను మాత్రం చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మీనరాశివారు ఈ సమయంలో చేసే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే వీడియోను పూర్తిగా చూడండి. మీ రాశికి సంబంధించిన పూర్తి నిజాలను తెలుసుకోండి. మరియు భక్తితో కామెంట్లో ఓం నమో నరసింహాయ నమః అని టైప్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫలాల కోసం మా ఛానల్ జ్యోతిష్య మంత్రంను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ జీవితంలో శుభాలు కలగాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. మీనరాశివారికి దేవుడిచ్చిన గొప్ప వరమేమిటంటే చాలా మృదువైన మనసు. ఈ రాశివారు బయటకు ఎంత సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలతో ఉంటారు. ఎవరు బాధలో ఉన్నా చూసి తట్టుకోలేరు. తమకు చేతనైన సహాయం చెయ్యాలని ఎప్పుడూ అనుకుంటారు. అందుకే చాలామంది మీనరాశివారిని మంచి మనుషులు అంటారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. తల్లిదండ్రుల మాటకు విలువ ఇస్తారు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసిస్తే జీవితాంతం వారినే నమ్ముతారు. ఈ రాశివారికి దేవుడిపై భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, ఆధ్యాత్మిక విషయాలు వినడం వీరికిష్టం. చాలామంది మీనరాశివారు బయటకు చెప్పకపోయినా రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని తమ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు చిన్న మాటకే బాధపడతారు, కాని బయటకు చూపించరు. తమ కన్నీళ్లు కూడా చాలాసార్లు దాచేస్తారు. కాని ఈ రాశివారికి ఒక బలహీనత కూడా ఉంటుంది. అది ఏమిటంటే చాలా త్వరగా నమ్మేయడం. ఎవరు 2 మంచి మాటలు మాట్లాడినా వెంటనే దగ్గర చేర్చుకుంటారు. అందుకే చాలాసార్లు మోసపోతారు. తమ మనసులోని బాధను బయటపెట్టకుండా లోపలే దాచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీనరాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఒక పని చెయ్యాలా వద్దా అని ఎక్కువగా ఆలోచిస్తారు. అందువల్ల మంచి అవకాశాలు కూడా కొన్నిసార్లు చేజారిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశివారు ఎవరికైనా ఎక్కువ ప్రేమ ఇస్తే అదే ప్రేమ తిరిగి రాకపోతే చాలా లోపల కుంగిపోతారు. కాని దేవుడు ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఇచ్చాడు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా చివరికి మళ్లీ నిలబడే ధైర్యం వీరిలో ఉంటుంది. అందుకే జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ మే 19 మంగళవారం నుండి మే 22 శుక్రవారం వరకు మీనరాశివారు తమ మనసును బలంగా ఉంచుకోవాలి. ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం పెట్టుకోకూడదు. మీ మంచితనాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసేవారు కూడా మీ చుట్టూ ఉంటారు. మీనరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే గ్రహాల సంచారం మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది. గురుగ్రహం అనేది జ్ఞానం, అదృష్టం, గౌరవం ఇచ్చే గ్రహం. ఈ ప్రభావం వల్ల మీరు ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. గతంలో భయపడ్డ విషయాల్లో ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన వస్తుంది. చంద్రుని సంచారం వల్ల కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరికొన్నిసార్లు చిన్న విషయానికే బాధపడే పరిస్థితి వస్తుంది.
అందుకే ఈ 4 రోజుల్లో మీ మనసును మీరు నియంత్రించుకోవాలి. కోపంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. మంగళవారం రోజు కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఉదయం నుంచే కొన్ని పనులు ఆలస్యమవుతాయి. మీరు అనుకున్నట్లు పనులు జరగకపోవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. ఎవరో ఒకరి ద్వారా మంచి సమాచారం రావచ్చు. బుధవారం రోజు మీకు కొంత ఉపశమనం కలిగించే రోజు. కుటుంబంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఫోన్ కాల్ లేదా సమాచారం రావచ్చు. గురువారం రోజు ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు దేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తే మనసులో ఉన్న బాధలు కొంత తగ్గుతాయి. ముఖ్యంగా విష్ణుమూర్తి లేదా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించడం చాలా మంచిది. శుక్రవారం రోజు మాత్రం మీనరాశివారికి అదృష్టం కాస్త బలంగా పనిచేస్తుంది. డబ్బు విషయంలో కొంత లాభం కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన పని మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తాయి. గతంలో మీతో దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గరవ్వాలని చూస్తారు. కాని అందర్నీ వెంటనే నమ్మకండి. కొంతమంది అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీనరాశివారు తమ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఒంటరిగా ఆలోచించకుండా దేవుని నామస్మరణ చేయడం మంచిది. ఈ గ్రహస్థితి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతాలు ఇస్తోంది. కాబట్టి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీనరాశివారికి ఉద్యోగం మరియు డబ్బు విషయంలో ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి మంచి అవకాశాలు వస్తాయి, మరికొంతమందికి జాగ్రత్త అవసరముంటుంది. ఉద్యోగం చేస్తున్నవారు తమ పనిలో నిర్లక్ష్యం చేయకూడదు. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు, పరీక్షలు రాసేవారికి కొంత అనుకూల సమయం కనిపిస్తోంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీపై ఎక్కువ బాధ్యతలు వేయవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఓపికగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. పూర్తిగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేసే మీనరాశివారికి ఈ 4 రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో నష్టపోయినవారు మళ్లీ నిలబడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, బ్యూటీ రంగం, ఆధ్యాత్మిక వస్తువులు, యూట్యూబ్, సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి స్పందన వస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీల్లో నిర్లక్ష్యం చేయకండి. ఎవరిమీద పూర్తిగా ఆధారపడకండి. ధన పరిస్థితి విషయానికొస్తే మొదట్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. కానీ గురువారం తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అనుకోని చోటు నుండి డబ్బు వచ్చే అవకాశముంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పు చేయడం మంచిది కాదు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీనరాశివారు ధైర్యంగా ఉండాలి. భయం వదిలి ముందుకు వెళ్తే దేవుడి అనుగ్రహంతో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీనరాశివారికి కుటుంబమంటే చాలా ప్రేమ. బయట ఎంత కష్టాలున్నా ఇంటికొచ్చాక కుటుంబంతో 2 మంచి మాటలు మాట్లాడితే చాలు అన్న భావన వీరిది. కానీ ఈ మే 19 నుండి మే 22 వరకు కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంది. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటివారు ఇంకోలా అర్థం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీనరాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండొచ్చు. తల్లిదండ్రుల మాట వినడం మంచిది. వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు రక్షణగా ఉంటుంది. కొంతమంది మీనరాశివారు కుటుంబ బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇంటి ఖర్చులు పెరగడం, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు ఇవన్నీ ఒకేసారి మీపై భారంగా అనిపించవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. గురుగ్రహ అనుగ్రహం వల్ల సమస్యలు పూర్తిగా కాకపోయినా కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రేమలో ఉన్న మీనరాశివారికి ఈ సమయం చాలా భావోద్వేగంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొంతమందికి ప్రేమలో అపార్థాలు రావచ్చు. ఫోన్ మాట్లాడేటప్పుడు లేదా మెసేజ్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఒక చిన్న మాట కూడా దూరం పెంచే అవకాశం ఉంది.
కానీ నిజమైన ప్రేమ ఉంటే ఈ సమస్యలు త్వరగా సర్దుకుంటాయి. కొంతమంది తమ మనసులోని ప్రేమను బయటపెట్టే ధైర్యం చేస్తారు. ఈ సమయంలో చెప్పిన ప్రేమ నిజాయితీగా ఉంటే మంచి ఫలితం రావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ 4 రోజుల్లో శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా కొత్త పరిచయాలు రావచ్చు. కొంతమందికి పెళ్లి విషయాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇప్పటికీ వివాహమైన వారు మాత్రం ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకోవాలి. వారు బయటకు చెప్పకపోయినా లోపల బాధపడే అవకాశం ఉంది. ఈ సమయంలో కలిసి ఆలయ దర్శనం చేయడం, కలిసి భోజనం చేయడం, కుటుంబంతో సమయం గడపడం మంచిది. ముఖ్యంగా గురువారం రోజు ఇంట్లో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినడం వల్ల కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. మరికొంతమంది మీనరాశివారు గతంలో దూరమైన బంధువులతో మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఒక పాత సంబంధం మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అందర్నీ వెంటనే నమ్మకండి. కొంతమంది అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయాల్లో బయటవాళ్ల జోక్యం ఎక్కువగా ఉండనివ్వకండి. మీ ఇంటి విషయాలు మీ ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీ మాటలు, మీ ప్రవర్తన, మీ ఓపికే కుటుంబ సుఖాన్ని నిర్ణయిస్తాయి. మీనరాశివారు సాధారణంగా బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా బాధలను మోస్తూ ఉంటారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపించే సూచనలున్నాయి. చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయం ఇవి మీనరాశివారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబం, డబ్బు, ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును అలసటకు గురిచేసుకుంటారు. అందుకే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. భయం వల్ల సమస్యలు తగ్గవు. ఆరోగ్యం విషయానికొస్తే తలనొప్పి, కళ్ల అలసట, నిద్రలేమి, కాళ్ల నొప్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువసేపు ఫోన్ చూడడం లేదా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశముంది. ముఖ్యంగా బయట ఆహారం తగ్గించడం మంచిది. జీర్ణ సమస్యలు వచ్చే సూచనలున్నాయి. నీళ్లు ఎక్కువగా తాగాలి. సమయానికి భోజనం చేయాలి. కొంతమంది మీనరాశివారు అలసటను పట్టించుకోకుండా పనిచేస్తూ ఉంటారు. కాని ఈ సమయంలో శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మహిళలకు హార్మోన్ సమస్యలు లేదా బలహీనత కొంత ఇబ్బంది పెట్టే అవకాశముంది. వయసు ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు, షుగర్ ఉన్నవారు మందులు సమయానికి తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో కోపం తగ్గించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశముంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో దేవుడి నామస్మరణ మీకు గొప్ప మానసిక శక్తిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో నరసింహాయ మంత్రం జపించడం మంచిది. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగిస్తే నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. గురువారం రోజు పసుపు రంగు వస్త్రం ధరించడం మంచిది. అలాగే గోవులకు ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీనరాశివారు ఈ సమయంలో ఒంటరిగా బాధపడకుండా తమ మనసులోని విషయాలను నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కావు. ఈ గ్రహస్థితి మీకొక పరీక్ష లాంటిది మాత్రమే. మీరు ఓపికగా ఉంటే ఈ పరిస్థితి త్వరలో మారుతుంది. ఈ మే 19 నుండి మే 22 వరకు మీనరాశివారికి దేవుడి అనుగ్రహం చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి కొన్నిసార్లు మనసును బలహీనంగా చేస్తుంది. అలాంటి సమయంలో దేవుడి దయ మాత్రమే మనిషికి ధైర్యమిస్తుంది. ముఖ్యంగా మీనరాశివారు విష్ణుమూర్తి, లక్ష్మీనరసింహస్వామి లేదా దత్తాత్రేయస్వామిని భక్తితో ప్రార్థిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గురువారం రోజు ఆలయ దర్శనం చేయడం చాలా శుభప్రదం. ప్రత్యేకంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం దర్శనం చేయాలని ప్రయత్నించండి. అక్కడ స్వామివారిని భక్తితో దర్శిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద పూజ చేయడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. కొంతమంది మీనరాశివారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనం చేస్తే దృష్టిదోషం మరియు శత్రుబాధలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 రోజుల్లో ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినడం చాలా మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కొంతమంది మీనరాశివారు ఇటీవల ఏ పని చేసినా ఆలస్యమవుతుందని బాధపడుతున్నారు. అలాంటివారు గురువారం రోజు పసుపు పూలతో విష్ణుమూర్తికి పూజ చేయాలి. అలాగే పేదవారికి అరటిపండ్లు లేదా పసుపు వస్త్రం దానం చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో మీనరాశివారు ఎవ్వరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదు. మీ నోటి నుండి వచ్చే మాటకు శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలి. ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేయడం మంచిది.
ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంచుకోవాలి. కొంతమంది మీనరాశివారు దృష్టిదోషం వల్ల బాధపడే అవకాశముంది. అందుకే శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఓం నమో నరసింహాయ మంత్రం 11 సార్లు జపిస్తే భయం తద్ది మనసుకు ధైర్యం వస్తుంది. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఎంత నమ్ముతారో అంత శక్తి మీకు లభిస్తుంది. కాబట్టి భయపడకుండా భక్తితో ముందుకు సాగండి. దేవుడి దయ మీ వెంట ఉంటుంది. మీనరాశివారికి ఈ మే 19 నుండి మే 22 వరకు బయట కనిపించని కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ముఖ్యంగా మీ మంచితనాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉండే అవకాశముంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అదే మనుషులు తర్వాత మీ వెనక మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరినీ మనస్ఫూర్తిగా నమ్మకూడదు. ఎవరు మీ ముందుకు నవ్వుతూ వచ్చినా వారి మనసులో ఏముందో వెంటనే అర్థం కాదు. కొంతమంది మీ విజయాన్ని చూసి లోపల అసూయతో మండిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో మీరు ముందుకు వెళ్తుండడం కొందరికి నచ్చడం లేదు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆలస్యం, అకస్మాత్తుగా సమస్యలు రావడం, మంచి పని చివరి నిమిషంలో ఆగిపోవడం లాంటివి దృష్టిదోషం వల్ల కూడా జరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం, పిల్లలు మాట వినకపోవడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం ఇవి నెగటివ్ ఎనర్జీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అందుకే మీనరాశివారు ఈ 4 రోజుల్లో ఇంట్లో సాయంత్రం దీపం తప్పకుండా వెలిగించాలి. ముఖ్యంగా నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మంచిది. ఇంట్లో విష్ణు సహస్రనామం లేదా నరసింహస్వామి స్తోత్రం వినిపిస్తే నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, కుటుంబం, భవిష్యత్తు ప్లాన్లు ఎవ్వరికైనా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలనే మీపై ఉపయోగించేవారు ఉండవచ్చు. కొంతమంది మీనరాశివారు ఇటీవల ఎవరో కారణం లేకుండా దూరమవుతున్నారని గమనిస్తారు. అది కూడా ఈ గ్రహస్థితి ప్రభావమే. మీ జీవితంలో నిజంగా మీతో ఉండేవారు ఎవరో ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల దుప్పటి దానం చేయడం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఓం నమో నరసింహాయ మంత్రం జపిస్తే భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీనరాశివారు ఈ సమయంలో దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. కొన్నిసార్లు ఆలస్యమైనా చివరికి దేవుడు మీకు న్యాయం చేస్తాడు. మీనరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. ఇప్పటివరకు చదివినా ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నవారికి ఇప్పుడు కొంత మార్పు కనిపించే అవకాశముంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో ఎక్కువ ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితం పొందగలరు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీనరాశి విద్యార్థులు చాలా త్వరగా నిరాశపడే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి మార్కులు తక్కువ వస్తే నాకు రాదు అని అనుకుంటారు. కాని ఈ సమయంలో అలా ఆలోచించడం మంచిది కాదు. మీరు పెట్టిన కష్టం వృధా కాదు. ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా వస్తుంది. చదువులో ఉన్న కొంతమంది యువతకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన పని ఇతరులకు నచ్చే సమయమిది. కొంతమంది మీనరాశి యువతకు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాస్పోర్ట్, వీసా లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభసూచనలు ఉన్నాయి. కాని డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం వల్ల ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ సమయంలో యువత ఎక్కువగా మొబైల్, సోషల్ మీడియా వల్ల సమయం వృధా చేయకుండా జాగ్రత్తపడాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొంతమంది ప్రేమ విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ చదువుపై దృష్టి కోల్పోయే అవకాశముంది. అందుకే ఈ సమయంలో మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. తాత్కాలిక భావోద్వేగాల కోసం భవిష్యత్తును పాడు చేసుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడాలి. ఈ సమయంలో మీనరాశి పిల్లలు మానసికంగా కొంత బలహీనంగా ఉండే అవకాశముంది. వారికి ధైర్యం చెప్పాలి. గురువారం రోజు పిల్లలకు పసుపు రంగు వస్త్రం వేయించడం లేదా దేవాలయ దర్శనం చేయించడం మంచిది. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం చదువు ప్రారంభించే ముందు ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అని జపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొంతమంది యువతకు ఈ సమయంలో ప్రేమ, ఉద్యోగం, భవిష్యత్తు గురించి అయోమయం ఎక్కువగా ఉంటుంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహస్థితి మీ జీవితానికి కొత్త దారి చూపించే సమయం. మీరు మీ మీద నమ్మకం ఉంచుకుంటే మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది.
ఈ 4 రోజుల్లో మీనరాశివారికి కొన్ని ప్రత్యేకమైన శుభ సంకేతాలు కనిపించవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా మొదలవ్వడం, ఎవరో అనుకోని వ్యక్తి ద్వారా సహాయం రావడం, పాత సమస్యకు పరిష్కారం దొరకడం ఇవన్నీ అదృష్టం తిరిగి మీ వైపు వస్తోందని చెప్పే సంకేతాలు. ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజులు మీనరాశివారికి కొంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంతమంది మీనరాశివారు ఈ సమయంలో కొత్త మనుషులను కలుస్తారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. గతంలో మిన్ను పట్టించుకోనివారు ఇప్పుడు మీ విలువ అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని శుభకలలు కూడా రావచ్చు. దేవాలయం కనిపించడం, నీరు కనిపించడం, పసుపు రంగు వస్తువులు కనిపించడం ఇవి మంచి సంకేతాలుగా భావించవచ్చు. కొంతమంది మీనరాశివారు అకస్మాత్తుగా పాత స్నేహితులను కలిసే అవకాశముంది. ఒక పాత సంబంధం మళ్లీ బలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్ట సంఖ్యలు 3, 7, 9 మీకు అనుకూలంగా ఉంటాయి. పసుపు, తెలుపు, లైట్ బ్లూ రంగులు ఈ సమయంలో శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఉదయం సమయంలో ప్రారంభిస్తే మంచిది. ఈశాన్య దిక్కు మీకు శుభ ఫలితాలు ఇవ్వగలదు. మీనరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ ఆలోచనలకే చాలా శక్తి ఉంటుంది. మీరు నెగటివ్గా ఆలోచిస్తే భయం పెరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అవకాశాలు కనిపిస్తాయి. అందుకే ఉదయం లేవగానే దేవుడి పేరు జపించి రోజు ప్రారంభించడం మంచిది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపులాంటి సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీనరాశివారికి ఈ మే 19 నుండి మే 22 వరకు జరిగే పరిస్థితులు చూస్తే దేవుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నట్లు కనిపిస్తోంది. కాని ఈ పరీక్ష తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు వచ్చే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా బలంగా మార్చాయి. ఇప్పుడు దేవుడు మీకు కొత్త దారి చూపించే సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో ముఖ్యంగా దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగదు, కాని ఆలస్యంగా వచ్చిన ఫలితం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీనరాశివారు చాలా మంచివారు, కాని మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. అందుకే అవసరమైన చోట మాత్రమే ప్రేమ చూపించాలి. ఎవరికోసమైనా మీ మనసును ఎక్కువగా బాధపెట్టుకోవద్దు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో నరసింహాయ మంత్రం 11 సార్లు జపించండి. గురువారం రోజు పసుపు పూలతో విష్ణుమూర్తికి పూజ చెయ్యండి. పేదవారికి ఆహారం పెట్టండి. గోవులకు గడ్డివెయ్యండి. మీ చేతనైన సహాయం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోపం తగ్గించుకోవాలి. మీ మాటల వల్ల ఎవరికైనా బాధ కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలి. రాత్రిళ్లు ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు చెయ్యకండి. దేవుడిపై భారం వేసి ప్రశాంతంగా నిద్రపోవాలి. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఇవి ప్రారంభ సంకేతాలు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే దేవుడు తప్పకుండా మీకు దారి చూపిస్తాడు. ఆలస్యంగా అయినా మీ కష్టం ఫలిస్తుంది. మీనరాశివారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం పూర్తిగా లేకపోయినా అర్థం వరకు బలంగా పనిచేస్తోంది. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితంలో వెలుగు రావడానికి సమయం దగ్గర పడుతోంది.